వెల్కమ్ టు ఫోర్ సైజ్ స్టోరీ. గ్రామ పంచాయతీ కార్మికుల గోస, వేతనాలు నిల్, పని మాత్రం ఫుల్. ఈ పరిస్థితి ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులకు సమస్య. కార్మికులకు సంబంధించింది మనం చూస్తే పరిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, మనం చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీలో వేల సంఖ్యలో ఉన్న ఈ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించింది, అలాగే ఇతర మల్టీపర్పస్కు సంబంధించిన ఎవరైతే కార్మికులు ఉన్నారో దర్దాపుగా మనం చూసినట్టయితే 18,000 వరకు ఉద్యోగస్తులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్ మీద పనిచేస్తున్నారో వారి సంఖ్య దర్దాపుగా వేల సంఖ్యలో ఉన్నది. ఈ అవుట్సోర్సింగ్కు సంబంధించిన ఎవరైతే కార్మికులు ఉన్నారో, అలాగే ఎవరైతే ఇప్పుడు పారిశుద్ధ్య గ్రామ పంచాయతీలో కార్మికులుగా పనిచేస్తున్నారో వారికి సంబంధించింది ప్రభుత్వం ఎవరైతే ఉన్నదో గతంలో 4,500 రూపాయల వేతనంతో మొదలైన ఈ పరిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన దాని వేతనాలు 8,500 పెంచారు. తర్వాత వారైతే డిమాండ్ చేశారో, వాళ్ళు ఆందోళన చేశారో, సమ్మెలు చేపట్టారో, సమ్మెలు చేపట్టిన తర్వాత దిగి వచ్చిన ప్రభుత్వం 9,500 రూపాయలు చేసింది. ఒక విషయం మాత్రం 9,500 రూపాయలు చేసినా ఎప్పుడైతే వాళ్ళు 18,000 రూపాయలు మాకు వేతనాలు చెల్లించాలి. గ్రామ పంచాయతీలకు సంబంధించింది అనేక సమస్యల పట్ల అక్కడ గ్రామ పంచాయతీలలో ఏదైతే పారిశుద్ధ్య పనిలో భాగంగానే డ్రైనేజ్కు సమస్య కానీ, చెత్త సమస్య కానీ, ఇతరత్ర ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రతి చోట వీరే చేయాలి. మనం చూసినట్టయితే దానికి ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో మనం చూస్తే 14,200 ఇప్పుడైతే గ్రామాలకు సంబంధించిన కవర్ చేస్తారు వీరు. అంటే కొన్ని హ్యామ్లెట్స్ ఏవైతే ఉన్నాయో హ్యామ్లెట్స్లను కూడా కలిపితే 14,200 వాళ్ళకు మొత్తం ఈ 12,769 మంది వారికి కవర్ చేస్తారు. వారికి ఇన్సూరెన్స్ లేదు, వారికి గ్రాడ్యుయేట్ లేదు, వాళ్ళ ఉద్యోగ భద్రత లేదు, వారికి ఎలాంటి సమస్యలు ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా వారికి పంటించిన నాదులు లేదు. వాస్తవానికి వారికి సంబంధించిన సమస్యల పట్ల మాట్లాడడానికి ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ముందుకు రాలేదు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఏ ప్రభుత్వాలైనా కూడా రాలేదు. అనేక మార్లు ఉద్యమం చెప్పారు, మాకు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, మా సమస్యలను కూడా మీరు తీసుకురండి. ఎట్టి చాకరీ చేపిస్తున్నారు, కానీ ఎట్టి చాకరీకి సంబంధించింది దీనికి ఒక ప్రభుత్వానికి సంబంధించిన నాకు భద్రత కల్పియండి, మా ప్రాణాలకు మా ఆరోగ్యానికి ఏదైతే హాని కలుగుతున్నదో ఆ నేపథ్యంలోనే ఎవరు కూడా మాకు ముంగటి వచ్చి చెప్తున్నారు. అనేక ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఒక మాట. ఇదే రాజకీయ పార్టీల ధోరణి అయిపోయింది. ఈ విషయంలో ఈరోజు మనతో చర్చించడానికి ఫోర్ సైజ్ టీవీ పారిశుద్ధ్య కార్యక్రమం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏవైతే కార్మికులు ఉన్నారో వారి వెంటనే ఫోర్ సైజ్ టీవీ ఉంటుందని వారిని ఒక్కసారి వాళ్లకు బ్రహ్మాండమైన ఆశ్వాసం కల్పిస్తూ ఈరోజు మనం మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్యారపాండు అని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గ్యారపాండు గారు మనతోటి ఫోన్ లైన్ జూమ్ లింక్లో వస్తారు. అలాగే పాలడుగు భాస్కర్ గారు CI2 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వారు కూడా మనతో మాట్లాడడానికి జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే చాగంటి వెంకటయ్య గారు TGPEWA ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వారు కూడా మనతో మాట్లాడడానికి చాగంటి వెంకటయ్య గారు కూడా ఉన్నారు. అలాగే పాలడుగు సుధాకర్ గారు కూడా, అదే సమయం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సంబంధించిన ఉపాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మనతోటి జూమ్ లింక్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే కాశీపేట అశోక్ గారు. విచిత్రం ఏంటంటే ఇతను ఒక పారిశుద్ధ్య కార్మికుడు, గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుడు కూడా ఈరోజు మనతో తన బాధలను పంచుకోవడానికి మనతో ఫోర్ సైజ్ టీవీ జూమ్ లింక్లో సిద్ధంగా ఉన్నారు. అయితే ఫస్ట్ మనం ఒకసారి ఈరోజు ఈ చర్చలు మొదలుపెట్టే ముందు మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారి దగ్గర వెళ్దాం. డాక్టర్ సుధాకర్ శర్మ గారు, ఈరోజు ఇంత వెట్టి చాకిరి చేస్తున్న ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే గ్రామ పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యతలను భుజాన వేసుకొని ఈరోజు వెళుతున్నారో వారికి సంబంధించిన ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, ఆరోగ్య భద్రత లేదు. ఈ విషయంపై మీరు మొదలుపెట్టి దాని తర్వాత మనం చర్చల్లోకి వెళ్దాం. చెప్పండి సార్. థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈనాటి చర్చా కార్యక్రమం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందువల్ల అంటే రాష్ట్రం ప్రగతి పథంలో వెళ్ళాలి అంటే దానికి మూలాధారమైనటువంటిది గ్రామ పంచాయతీ. ఎందువల్ల అంటే మన అందరికి మనుగడకు, మన అస్తిత్వానికి మూలభూతమైనటువంటివి గ్రామ పంచాయతీలు. మరి అటువంటి గ్రామ పంచాయతీలు సజావుగా కొనసాగాలి అంటే ఆ గ్రామాల్లో
స్వచ్ఛత ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, అలాగే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉండాలి అంటే దాంట్లో కీలక పాత్ర వహిస్తున్నటువంటి వాళ్ళు మన కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు. మనం ఎప్పుడు కూడా వారు ఎవరి దృష్టిని వారు ఆకర్షించకపోయినా వారు ఎప్పుడు తమ పనిని తమ విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు నిర్వహిస్తూనే ఉన్నారు. కాబట్టి వారు చేసేటువంటి ఆ కృషి వల్ల గ్రామాలన్నీ కూడా ఈనాడు సస్యశ్యామలంగా ఉంటూ అలాగే ఆరోగ్యంగా ఉంటూ అలాగే స్వచ్ఛంగా ఉంటూ ఉన్నాయి. మరి అటువంటి మనకి ఇన్ని రకాలైనటువంటి సేవలు చేస్తున్నటువంటి సమాజ హితం కోసం తమ దేహాల్ని అలాగే తమ జీవితాలని కూడా పణంగా పెట్టి వాళ్ళు ఈ విధమైనటువంటి అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నటువంటి మరి ఆ కార్మికుల పట్ల, కార్మికుల గురించి మనమేం ఆలోచిస్తున్నాం అనేటువంటిది చాలా పెద్ద ప్రశ్న. ఎందువల్ల అంటే మన దృష్టి ఎప్పుడు కూడా ఇతర విషయాలపై ఉంటుంది, కానీ మనకు మన సమాజానికి హితం చేసేవాళ్ళు, మేలు చేసేవాళ్ళు, శ్రేయస్సు అందించేటువంటి మన కార్మికుల గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించడం లేదు. కాబట్టి ఫోర్సైట్స్ టీవీ ఈరోజు అద్భుతమైనటువంటి చర్చా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ప్రజల హితం కోసం అలాగే ప్రజల మతం, ప్రజల అభిమతమే ధ్యేయంగా కొనసాగుతున్నటువంటి మాధ్యమం ఫోర్సైట్స్ టీవీ. కాబట్టి ఈనాటి చర్చా కార్యక్రమం ద్వారా కార్మికుల యొక్క సమస్యలు అలాగే కార్మికులకు ఏ విధమైనటువంటి మనం వెల్ఫేర్ స్కీమ్స్ ప్రవేశపెట్టవచ్చు, అలాగే ప్రభుత్వం దృష్టికి మనం ఎటువంటి విషయాలను తీసుకొని వెళ్ళటం ద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగు రేఖల్ని మళ్ళీ మనం చూడగలం అనేటువంటి ఒక సంకల్పంతో, కృత నిశ్చయంతో ఫోర్సైట్స్ టీవీ ఈ చర్చా కార్యక్రమాన్ని తీసుకొని వచ్చింది. జమీల్జీ చాలా అద్భుతమైనటువంటి తమ ఇంట్రడక్షన్లో చెప్పారు. ఇక్కడ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వాళ్లకు పనులు మాత్రం చాలా ఉన్నాయి, కానీ వాళ్ళ పేమెంట్స్ విషయంలో, రివార్డ్స్ విషయంలో చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితి నుండి కార్మికులను మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా సంరక్షించుకోవాలి, అలాగే వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగులు ఎలా ప్రసరింపజేయాలనేటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మన ప్యానెల్లో ఉన్నటువంటి నేతలతో అలాగే మన కార్మిక మిత్రులతో కూడా మనం మాట్లాడి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము మనకు సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో 12,000కు పైగా ఉన్న గ్రామ పంచాయతీలలో దాదాపుగా 60,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అలాగే 38,000 మంది ఎవరైతే ఉన్నారో పరిశుద్ధ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా వాళ్ళు పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం ఒకసారి చూసినట్టయితే వీరికి సంబంధించిన భద్రత ఎక్కడ లేదు, దీనికి సంబంధించిన ఆరోగ్య భద్రత లేదు, ఎలా వాళ్ళు వర్క్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషించడానికి మనం ఒకసారి చాగంటి వెంకటయ్య దగ్గర వెళ్దాం. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనేటువంటి చాగంటి వెంకటయ్య గారు, మీరేమంటారండి ఈ విషయంపై? నమస్కారం సార్. యా ప్లీజ్ గో హెడ్ సార్. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలో వివిధ పనుల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వివిధ పనులు, పారిశుద్ధ్య పనులు అయితేంది, మంచినీటి సరఫరా అయితేంది, వీధి లైట్లు అయితేంది, ట్రాక్టర్ నిర్వహణ అయితేంది, డంపింగ్ యార్డు నిర్వహణ అయితేంది, అనేక పనుల్లో కూడా నిమగ్నమై ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు. గ్రామ పంచాయతీ వ్యవస్థ పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 3 తరాలుగా, ఒక తరము పోయింది, ఇంకో తరం ఏర్పడ్డది, ఇంకో తరం వచ్చి పనిచేసే పరిస్థితి ఏర్పడ్డది. గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడి పనిచేసినప్పటికీ ఇప్పటికీ కూడా పిఎఫ్ సౌకర్యం కానీ, ఈఎస్ఐ సౌకర్యం కానీ, ఆరోగ్య రీత్యా ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ, ఈ రోజు వరకు కనీస వేతనాల సౌకర్యం కానీ నోచుకొని పరిస్థితి ఉంది. ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు దాదాపు 14/10/2019లో మల్టీపర్పస్ వర్కర్ విధానం తీసుకొచ్చాక గ్రామ పంచాయతీ కార్మికులు అందరూ అన్ని పనులు చేయాలి. గతంలో కారోబార్, బిల్ కలెక్టర్, స్వీపర్, ఎలక్ట్రీషియన్, కామాటి, అటెండర్ స్థాయిలో గ్రామ పంచాయతీలో పనిచేసేవారు. గతంలో దాదాపు 1981 నుంచి తదుపరి గ్రామ పంచాయతీ ప్రతి మండలంలో బిల్ కలెక్టర్ వ్యవస్థ ఉండేది. గ్రామ పంచాయతీ కారోబార్ అనే వాళ్ళు ఉండేవాడు. ఇంటి పన్నులు, నల్ల పన్నులు, గ్రామం నిర్వహణ, పంచాయతీ కార్యదర్శి వ్యవస్థ 2000 సంవత్సరం రాకపూర్వము గ్రామ పంచాయతీకి అధిపతిగా కారోబారే నిర్వహించి అందులో రికార్డు నిర్వహణ అయితేంది, అన్ని వ్యవస్థలను కూడా నడిపించినట్టు కారోబారు వ్యవస్థను 2019 వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ వ్యవస్థలో మల్టీపర్పస్ విధానం ఏర్పడిన తర్వాత కారోబార్ లేరు, స్వీపర్ లేరు, ఎలక్ట్రీషియన్ లేరు. స్వీపరు కాలువ తీసేవాడు కూడా కరెంట్ స్తంభం ఎక్కాలి, కరెంట్ స్తంభం ఎక్కిన వాడు కూడా ఇంటి పన్ను వసూలు చేయాలి, ఇంటి పన్ను వసూలు చేసిన వాడు
ట్రాక్టర్ ఎక్కాలి, ట్రాక్టర్ ఎక్కే నాడు డంపింగ్ యార్డు పనిచేయాలి. ఏ శాఖలో లేనటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులను వేతనం పెంచక దాదాపు చాలా దుర్భరమైన జీవితాన్ని గడిపే పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఇందులో గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులందరూ దాదాపు 90% మంది దళితులు. దాదాపు వీళ్ళను కట్టు బానిసలాగా ఇవాళ 2019లో జీవో 51 చెప్తుంది, కట్టు బానిసగలాగా 24 గంటలు పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ ఎప్పుడు వచ్చి అప్పుడు బెల్లు నొక్కితే ఆ ఇంటి తలుపు తీసుకొని పోయి కాలువ పనులు కానీ మంచినీటి సరఫరా పనులు కానీ పనిచేసే పరిస్థితి ఉంది. ఇటువంటి దుస్థితి నుంచి ఇవాళ స్వాతంత్రం వచ్చి ఇన్లేనైలో కూడా భద్రత లేని పరిస్థితి. ఈరోజు గ్రామ పంచాయతీలో 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు 150 మంది కార్మికులు పైచిలుకు కరెంటు స్తంభం ఎక్కి ట్రాక్టర్ నడపరాక, లైసెన్స్ లేక, దాని విధానం తెలియక అన్ని పనులు చేయడానికి ఒత్తిడి చేయడం వల్ల చనిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులకు ఇవాళ 2019 నుంచి 8,500 నుంచి 9,500 రూపాయలు వేతనం ఇస్తున్నారు. అది కూడా ఇవాళ గ్రామ పంచాయతీలో దాదాపు మేము అనేక పోరాటాల ఫలితంగా చేసిన విధంగా ఈరోజు దాదాపు గ్రామ పంచాయతీ కార్మికులను 51,000గా నమోదు చేశారు. ఇంకా 10,000 మంది గ్రామ పంచాయతీ కార్మికుల పేర్లు నమోదు చేయలేదు. పేర్లు నమోదు చేయకపోవడం వల్ల ఈ వచ్చిన వ్యక్తికి వచ్చిన జీతాన్ని ఇంకా ముగ్గురు గ్రామ పంచాయతీలో 4 గ్రామ పంచాయతీ ఎగ్జాంపుల్ 4 గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంటే అందులో ఇంకో 2 గ్రామ పంచాయతీలకి 3 వచ్చిన వేతనాన్ని 5గురికి అంటే ఇంకో 2కి పంచిచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అలా పంచడం వల్ల 4,000 రూపాయలు 5,000 రూపాయలే తీసుకునే పరిస్థితి ఉంది. కానీ ఏ అధికారిని అడిగిన పరిస్థితి దారుణంగా ఉంది. పైకి చెప్పే పరిస్థితి లేదు. 2024 నుంచి దాదాపు ఈ సంవత్సరం కాలంలో గ్రామ పంచాయతీ యూనియన్ మా యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె చేస్తే తప్ప వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఓకే వెంకట గారు, మరొకసారి మీ వద్దకు వస్తానండి. మరి వద్దకు వస్తాను. ఇప్పుడు పాలడుగు భాస్కర్ దగ్గరికి వెళ్దాం. పాలడుగు భాస్కర్ గారు మీ వెహికల్ ఆపారు కదా ఒక్కసారి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 2024లో దాదాపుగా సార్ ప్లీజ్ కెన్ యూ సార్ ప్లీజ్ సుధాకర్ గారు మీ ఫోన్ను మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సుధాకర్ గారు మీ ఫోన్ను మ్యూట్ చేసుకోండి. ఎప్పుడైతే మీ వంతు వస్తుందో అప్పుడు నేను అన్మ్యూట్ చేయమని చెప్పి చేస్తాను, అప్పుడు చేయండి. అప్పుడు భాస్కర్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 2024లో మనం చూసినట్టయితే 1,380 కోట్ల రూపాయలు మంజూరైన బడ్జెట్ను కేవలం 160 కోట్లు మాత్రమే విడుదల చేశారు. తద్వారా ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే మనం ఒకసారి 9,500 రూపాయల వేతనం కూడా, అది కూడా ఆనరరీ చెల్లింపు, అది 4 నెలల నుంచి రాలేదు. అంతే ఇంత దరిద్రమైన పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రతి ప్రభుత్వాలు కూడా ఈరోజు ఈ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకుంటున్నారు? యాజ్ ఏ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీరేం చెప్పదలుచుకున్నారు? నమస్కారం అందరికీ. ప్లీజ్ గో హెడ్ సార్. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ లక్షల్లో ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీల అభివృద్ధికి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి, ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కూడా పంచాయతీల్లో పారిశుద్ధ పనులు, ఇతర పనులు చేసేటువంటి ఉద్యోగుల యొక్క సంక్షేమానికి, వేతనాలకి కేటాయించింది ఏమీ లేదు. వేతనాల బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి పంచాయతీరాజ్ శాఖ పద్ధతిలో బడ్జెట్ పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చేటువంటి గ్రాంట్లు ఉన్నాయో ఆ గ్రాంట్ నుంచి 15వ మన ఆర్థిక సంఘం నిధులు మనకు వచ్చేటువంటి వాటిలో నుంచి అడ్జస్ట్మెంట్ చేస్తారు తప్ప పంచాయతీరాజ్ కార్మికులకి స్పెసిఫిక్గా వేతనాల కోసం నయా పైసా కేటాయించలేదు. 168 కోట్లు సంబంధించినటువంటి బడ్జెట్ని కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రొవిషన్ ఫండ్ ట్యాక్స్, లేదనుకుంటే 15th ఫైనాన్స్ నిధుల్లో నుంచి పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి షేర్ని, పంచాయతీల్లో ఒక బర్నింగ్ సమస్య ఉంది కాబట్టి గ్రామ పంచాయతీలకి వేతనాల రూపంలో గ్రాంట్లు ఇచ్చారు.
ఆ ఇచ్చినటువంటి గ్రాంట్లు ఉన్నటువంటి బకాయిలకి ఏమాత్రం సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. విచిత్రం ఏంటంటే ఆకలితో చనిపోతున్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. గ్రామాల్లో 5 నెలలు 6 నెలలు వేతనాలు రాకపోవడంతో అప్పులు కూడా పుట్టినటువంటి స్థితిలో ఉంది. కిరాణం దగ్గర కూడా అప్పు ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నారు. చివరికి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు అక్కడ పనిచేసే దగ్గర పనిచేసేటువంటి ప్రజల నుంచి భిక్షం అడుక్కొని ఆ భిక్షం ద్వారా తిని బతకాల్సినటువంటి దుస్థితి వస్తే సిఐటిగా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరినీ సమీకృతం చేసి పెద్ద ఎత్తున హైదరాబాదు ఇంద్రపార్క్ దగ్గర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమంలో 168 కోట్ల రూపాయలు విడుదల చేశారు. విడుదల చేశామని చెప్పి మా కాగితాలు కూడా చూపించారు. విచిత్రం ఏంటంటే బడ్జెట్ విడుదల చేశారు, జీతాలు మేము చెల్లించామని చెప్పి ప్రకటనల మీద ప్రకటన గుప్పించుకున్నారు, టీవీల్లో బయటలు ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయితే అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించింది, కాగితం మీద బడ్జెట్ కేటాయించారు. అదే సందర్భంగా జీతాలు ఇచ్చారని ప్రకటించారు. ట్రెజరీలో మాత్రం వేతన చెల్లింపుల మీద ఫీజింగ్ పెట్టారు. ఈ ఫీజింగ్ పెట్టడం వల్ల ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే కార్మికుడికి. కాబట్టి పంచాయతీ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించడం కానీ, ఉన్నటువంటి వాళ్ళకి వేతన చెల్లింపు కోసం ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించడం కానీ, పెరుగుతున్న ధరలకు అనుగుణంగానే మన రాష్ట్రంలో ఏ జీవో చూసినా 3 రకాల కనీస వేతనాలు ఉంటాయి. ఒకటి కలెక్టర్లు విడుదల చేసేటువంటి జీవో ఉంటది. రెండోది రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోనూ స్థానిక సంస్థల్లోనూ యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళకి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ జీవో నెంబర్ 60 ఉంటది. అదే విధంగా స్టేట్ లేబర్ డిపార్ట్మెంట్ విడుదల చేసేటువంటి జీవో ఉంటది. ఈ 3 జీవోలు ఏ జీవో చూసినా తెలంగాణ రాష్ట్రంలో తక్కువ జీతం 16,500 రూపాయలు తక్కువ జీతం ఉంది. కానీ 9,000 రూపాయల జీతం ఇచ్చి 9,000తో వెట్టి చేసి చేసుకునేటువంటి స్థితి ఉంది. కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంది. మరొకసారి వస్తాను సార్ భాస్కర్ గారి దగ్గరికి మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మనం సుధాకర్ గారి దగ్గరికి వెళ్తాం. సుధాకర్ గారు అదే ఉపాధ్యక్షులుగా, అంటే తెలంగాణ పంచాయత్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులుగా ప్రస్తుతం ఏదైతే ఉన్నారో 1,380 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినప్పటికీ కేవలం 160 కోట్లు మాత్రమే విడుదల చేసి, అది నామమాత్రంగా. వేతనాల మాట అది ఉంచండి, 9,500 రూపాయల వేతనాలు మాట పక్కన పెడితే ఈరోజు ట్రాక్టర్లకు సంబంధించింది, ట్రాక్టర్ల అదే చెత్త సేకరణ కానీ, ట్రాక్టర్లలో డీజిల్ కానీ, వాళ్ళ మెయింటెనెన్స్ కూడా పైసలు లేకపోగా ఈరోజు మన మిత్రులు చెప్పినట్టుగా భాస్కర్ గారు చెప్తున్నా భిక్షాటన చేసి బ్రతక జీవితం వచ్చేసింది. ఒక గ్రామ పంచాయతీ మీద ఆధారపడ్డ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఇంత నిర్లక్ష్య వైఖరి గ్రామాల మీద ఎందుకు చూపెడుతున్నారని మీరు ఈ విషయంలో ఏమంటారండి? సార్ అందరికీ నమస్కారం. ప్లీజ్ గో హెడ్. తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలలో 60,000 మంది సిబ్బంది పనిచేస్తున్న మాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ 60,000 సిబ్బందిని ఆన్లైన్లో పేర్లను నమోదు చేయకుండా ఇంకా సంవత్సరన్నర కాలం కలుస్తున్నప్పటికీ తాస్తారం చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ సిబ్బందిని అందరినీ పర్మనెంట్ చేసి కనీస వేతనాలు నిర్ణయిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే వేతనాలలో జరుగుతున్న ఈ పరిస్థితికి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తామని, ప్రభుత్వ ఉద్యోగుల వల్లే పంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ప్రకటించారు. ఈరోజు స్థానిక సంస్థల ద్వారా గ్రామీణ ప్రాంతాల వరకు ప్రజాపాలనను తీసుకెళ్లటానికి, ప్రజల పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి, అభివృద్ధి పనులన్నింటినీ ప్రజా
ప్రభుత్వ పథకాలన్నింటినీ గ్రామ స్థాయి వరకు విస్తరించడానికి ఈరోజు స్థానిక సంస్థలు పనిచేస్తున్నాయి. అటువంటి స్థానిక సంస్థలకి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాను రాను బడ్జెట్ కేటాయించడంలో తీవ్రంగా ఈరోజు చిన్న చూపు చూస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. 37,000 కోట్ల రూపాయలు మాత్రమే మొన్న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇది అతి తక్కువ బడ్జెట్గా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరన్న పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ 3 నెలల కాలంలో 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల కాలంలో రాష్ట్రంలో 16 జిల్లాలలో మల్టీపర్పస్ వర్కర్ పని విధానం వల్ల 32 మంది కార్మికులు ఈరోజు ప్రమాదంలో మరణించిన పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పంచాయతీ కార్మికుని జీవితానికి కట్టిస్తున్న వెల ఎంత అంటే 5,000 రూపాయలు మాత్రమే పంచాయతీ కార్మికుడికి ఈరోజు ప్రభుత్వం చెల్లిస్తున్న అత్యంత దుర్మార్గమైన పరిస్థితిలో ఈరోజు పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన హామీ అమల్లోకి రాలేదు. తమ మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలు హామీలోకి రాలేదు. కేవలం మాటలతోటి ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అందుకే గ్రామ పంచాయతీ కార్మికులకి మెడకు ఉరితాళ్లుగా మారిన మల్టీపర్పస్ వర్కర్ పని విధానం ఏదైతుందో ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే రద్దు చేయాల్సిన అవసరం ఉన్నదనేది మేము భావిస్తున్నాం. రైట్, ఇదే విషయంపై ఒకసారి మనం చాగంటి వెంకట గారి దగ్గర వెళ్దాం. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఫిబ్రవరి 2024లో గ్రామ పంచాయతీకి సంబంధించింది సర్పంచులకు అది మొత్తం అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఆలస్యం చేయడం కూడా ఒక కారణం అని అనిపిస్తుంది ఈ విషయంలో. అలాగే మన మిత్రులు చెప్పినట్టు ఇప్పుడు ఏదైతే మల్టీపర్పస్కు సంబంధించిన వారిని నియమించడాన్ని వాళ్ళు ఒకసారిగా 26,000 మంది దాంట్లో పనిచేస్తున్నారు మల్టీపర్పస్ కింద. ఆ వ్యవస్థను రద్దు చేయాలి. ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏవైతే పనిచేస్తున్నారో వారిని పర్మనెంట్ చేయాలి. ఈ 9,500 వేతనాలు ఏదైతే ఉన్నదో అందులో కూడా కేవలం 5,000 మాత్రమే వస్తున్నాయని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ప్రభుత్వానికి ఈ దృష్టి సారించడానికి మీరు ఎలా ఆందోళన చేపట్టబోతున్నారు ఇంకా ముందు? గ్రామ పంచాయతీ కార్మికులు దాదాపు మల్టీపర్పస్ వర్కర్ విధానం వచ్చిన తర్వాత చాలామంది నైపుణ్యం లేని పని చేయించడం వల్ల ఈ మధ్య కాలంలో మా ఉపాధ్యక్షుడు చెప్పాడు, దాదాపు 3 నెలల కాలంలో చాలా మంది 30 మంది చనిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ప్రజాభవన కార్యక్రమానికి 2 దఫాలుగా దాదాపు మొదటిసారి రోజు దాదాపు 1000 మందితోటి, రెండవ దఫా 300 మందితోటి ప్రజాభవన్లో వినతి పత్రాలు ఇప్పించి చర్చ చేయించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి. జీవో నెంబర్ 51 అయితే ఈ గత ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని సవరించాలి. గ్రామ పంచాయతీ కార్మికులకు భద్రత కావాలి. భద్రత అంటే ఇన్సూరెన్స్ సౌకర్యం. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుడు చనిపోతే, కుక్క చనిపోతే పడేయండి బయట అని ఏ సర్పంచులు అయితే గ్రామాలలో అన్నారో ఆ విధానం వేయాల. గ్రామ పంచాయతీ కార్మికుడు చనిపోతే తీసి శ్మశాన వాటికలో పారేస్తున్నారు తప్ప ఆ కుటుంబానికి భరోసాగా ఎటువంటి ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ ఒక ప్రభుత్వ డబ్బులు కానీ వారికి ఇవ్వని పరిస్థితి ఉంది. 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అమలు చేయమని, తర్వాత గ్రామ పంచాయతీ కార్మికుడు దాదాపు ఇప్పటికీ 60-62 సంవత్సరాలైనా పనిచేస్తూనే ఉన్నాడు. కానీ ఆ కార్మికుని తొలగించి ఇంకో కార్మికుడు జాయిన్ అయినప్పుడు తండ్రి కానీ కొడుకు కానీ చేయనప్పుడు వారి పేర్లు నమోదు కావడం లేదు. గ్రామ పంచాయతీ కార్మికుడు రిటైర్మెంట్ అయ్యి ఇంటికి పోయే ముందు 1 రూపాయి కూడా తీసుకొని పరిస్థితి ఇలా దాదాపు 1981 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు తరతరాలుగా మారుతున్నారు తప్ప, వారు పూరి గుడిసెలో నివసిస్తున్నారు తప్ప ఇప్పటికి కూడా 1 రూపాయి కూడా తీసుకొని పరిస్థితి ఉంది. కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కూడా మేము కోరుతున్నాము. గ్రామ పంచాయతీ కార్మికులు గతంలో మాదిరిగా కేటగిరీల మాదిరిగా పనిచేయించాలి. ఆ కేటగిరీల మాదిరిగా కూడా వాళ్ళని వేతనం పెంచాలి, కనీస వేతనాలు పెంచాలి. ఇలా పంచాయతీ కార్మికుడు అంటే
దాదాపు మేము గతంలోనే చెప్పాను, దాదాపు 90% మంది దళితులు అంటే వారికి కనీసం సెంటు భూమి కూడా ఉండదు, వ్యవసాయం ఉండదు, ఏముండదు. రెక్కల కష్టంతో పని చేస్తేనే పూట గడుస్తుంది. మా రాష్ట్ర CI2 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడు భాస్కర్ గారు చెప్పారు, గ్రామ పంచాయతీ కార్మికుడు ఆకలైతే భిక్షాటన చేసి తన జోలె బట్టి అడుక్కునే పరిస్థితి తప్ప గ్రామ పంచాయతీ కార్మికులు 30 తరాలు, ఒక 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వం, ఒక 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వం, ఒక 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వము. దాదాపు రాజశేఖర రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, తర్వాత కేసీఆర్ కానీ ఈ ప్రభుత్వాలు ఏలినా తప్ప గ్రామ పంచాయతీ కార్మికుడికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. మేము దాదాపు 4300 మంది గతంలో కారోబార్లు ఉండే వాళ్ళందరినీ కూడా ఇలా మల్టీపర్పస్ వర్కర్ విధానం నుంచి మినహాయించి వాళ్లకు స్పెషల్ స్టేటస్ కలిగి అంటారు. మిగతా పంచాయతీ సిబ్బంది అందరినీ కూడా కేటగిరీ గారుగా నియమించి వాళ్లకు కనీస వేతనం అమలు చేయాలి. PF, PSI ఇటువంటి విధానాలు కనుక అమలు చేస్తే వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించే విధానం ఉంటది. గ్రామ పంచాయతీ కార్మికుడికి వారి కుటుంబాలకు పిల్లలు ఇలా మేము దాదాపు 35 సంవత్సరాలు పనిచేస్తున్నా మా పిల్లలను ఉన్నత చదువులు చదివించాలంటే ఇవాళ ప్రైవేట్ కళాశాలలో కానీ పాఠశాలలో చదివించాలంటే ₹1 కూడా లేని పరిస్థితి ఉంది. ఇవాళ 5 నెలలు, 6 నెలలు, 4 నెలలు అంటే మేము పోరాటం చేసిన తర్వాత ఇంకా 4-5 నెలల వేతనాలు పెండింగ్ ఉన్నాయంటే మేము ఏమి దీని బతకాలి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేము ధర్నాలు చేయకపోతే అరెస్ట్ చేస్తుండ్రు, పక్కకు తోసేస్తుండ్రు తప్ప కానీ మా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏ మాత్రం కూడా పట్టించుకొని పరిస్థితి ఉంది. దయచేసి ఖచ్చితంగా వెంకట గారు మరొకసారి మీ వద్దకు వస్తాను. వెంకట గారు మీ దగ్గరికి మరొకసారి మీ వద్దకు వస్తాను. ఎప్పటిదాకా మనం వారు పాలడుగు సుధాకర్ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ గారు, ప్రస్తుతం మనం చూస్తున్నాం మీరు ఒక అక్కడనే కూర్చొని ఉన్నారు, వాళ్ళ వేరే కార్మికులు కూడా మీతో ఉన్నారు. ఈ విషయంలో ఈ రోజు మన వెంకట గారు చెప్పినట్టుగా ఒక కుక్క చనిపోతే ఏదైతే ప్రాధాన్యత ఇస్తున్నారో ఆ కుక్కను తీసుకుపోయి ఎట్లా చేస్తున్నారు, దానికన్నా అధ్వానంగా ఈరోజు బతుకులైపోయినాయి. పారిశుద్ధ కార్మికులకు సంబంధించింది, గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించిన అది ఎంతో ఆవేదనగా చెప్తున్నా. ఈ సమయంలోనే ఈరోజు ప్రస్తుతం మేము చూస్తున్నాము లక్షలాది రూపాయలు పెట్టి IAS, IPS ఆఫీసర్లను పెట్టి మేపుతున్నారు. అక్కడ AC గదిలలో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకు లక్షల రూపాయలు ఇవ్వడానికి వెనకడుగు వేయట్లేని ఈ ప్రభుత్వాలు ఈరోజు గ్రామాలను తన సొంత బిడ్డల్లాగా, తన సొంత ఇంటిలాగా చూసుకుంటున్న ఈ కార్మికులకు సంబంధించిన ఇంత నిర్లక్ష్య వైఖరిపై మీరు అక్కడ ఉన్న ప్రజలతో కూడా మీరు కూడా మాట్లాడుకుంటూ మీ పక్కన ఉన్న కార్మికులతో కూడా మాట్లాడియండి. చెప్పండి సార్. ఇప్పుడు సార్ నమస్కారం సార్. సార్ మీ పేరు చెప్పండి సార్. నా పేరు పైళ్ళ గణపతి రెడ్డి. నేను యాదాద్రి జిల్లా ఒలిగొండ మండలం పులిగిలలో గ్రామ పంచాయతీ కారోబార్గా పనిచేస్తా సార్. రైట్ సార్. ముందుగా ఈ 4 Square టీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా తరపున, మా కార్మికుల తరపున మీరు మా విషయాన్ని పబ్లిక్ దృష్టికి కానీ ప్రభుత్వ దృష్టికి కానీ తీసుకుపోయి మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ముందుగా మేము కోరుతున్నాం సార్. డెఫినెట్లీ సార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకముందు మాకు ఇంత పని లేకుండే సార్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సుమారు 60,000 మంది కార్మికులు ఏదైతే పనిచేస్తున్నారో 12,769 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలు వచ్చినాయి, శ్మశాన వాటికలు వచ్చినాయి, అదేవిధంగా డంపింగ్ యార్డ్స్ వచ్చినాయి, ట్రాక్టర్స్ వచ్చినాయి, తడి చెత్త పొడి చెత్త వేరు చేసే సమస్యలు వచ్చినాయి. స్కూళ్ళల్లో కూడా క్యావెంజర్ లేక స్కూళ్ళల్లో పనిచేసేది కూడా గ్రామ పంచాయతీ కార్మికులే సార్. ఇవన్నీ పల్లెలు పరిశుభ్రంగా ఉండాలన్నా, పల్లెలు బాగుపడాలన్నా, ఇప్పుడు ఈ సమస్యలు మొత్తం పరిష్కరించాలంటే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తాం, మేము అందరినీ పర్మనెంట్ చేస్తాం, కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్తే మేమందరం ఆశపడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి కోరుకున్నాం. కానీ మా సమస్యలు ఎక్కడ ఉన్నాయో అక్కడనే ఉన్నాయి సార్. ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలే. 3 సార్లు, ఒక్కొక్కసారి 6 నెలలు, 5 నెలలు, 4 నెలలు పెండింగ్ వేతనాలు ఉంటే మంత్రి దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి, ప్రజాభవన్కి 3 సార్లు మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తే తప్ప మా సమస్యలకు, మాకు వచ్చేటువంటి పెండింగ్ వేతనాలకు నిధులు రాలేదు సార్. 3 సార్లు చాలా ప్రయత్నం చేసినాం. కొత్త విధానం ఏమొచ్చిందంటే ఇప్పుడు కార్మికుల ఇండ్ల కాడికి పోయి ఇల్లు చుట్టూ తిరిగి తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి, ట్రాక్టర్ నడిపే కార్మికుడు లైట్లు వేయాలి, లైట్లు వేసే కార్మికుడు ట్రాక్టర్ నడపాలి, మల్టీపర్పస్ విధానం వచ్చి ఒకటే కార్మికుడు 4 రకాల పనులు చేయాలని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మెయిన్ సమస్యలు ఏవైతున్నాయో, మా కనీస వేతనం ఒక 26,000 రూపాయలు ఉంటే మేము రోజుకు 8 గంటలు పనిచేస్తున్నాం సార్. గ్రామాలు శుభ్రంగా ఉంటాయి. మాకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు
మన ఎవరు ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రకటించింది ఏంటంటే కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు ఇండ్లు లేవు, చాలా ఇబ్బందులలో ఉన్నారు, ఇందిరమ్మ ఇండ్లలో వారికి స్థానం కల్పిస్తాం, వారందరికీ ఇండ్లు ఇస్తాం అని చెప్పారు సార్. ఎక్కడ కూడా రాష్ట్రంలో మా పారిశుద్ధ్య కార్మికులని ఇండ్లు కానీ వారికి ప్రాధాన్యతగా కల్పిస్తలేదు సార్. తప్పకుండా మీ ద్వారానన్నా మాకు పెండింగ్ వేతనాలు లేకుండా. రెడ్డి గారు ఇప్పుడు పరిస్థితి చూస్తే మాత్రం ఇంత దారుణంగా ఉన్నది. గత 5 నెలల నుండి మీకు సాలరీస్ రాలేదు. అయినప్పటికీ ప్రభుత్వం మీరు చెప్పినట్టుగా ఎన్నో ఆందోళనలు చేస్తే మాత్రం ఇంతకుముందు బకాయిలు ఇప్పుడు చెల్లించాలని చెప్పారు. 1380 కోట్ల రూపాయల బడ్జెట్ విడుదలైనప్పటికీ కేవలం అందులోకి వెళ్ళి కేవలం 160 కోట్లు మాత్రమే విడుదల చేశారు. అందులో కూడా కొలతలు పెట్టి ఈరోజు 5,000 రూపాయలు కూడా చెల్లించడానికి కూడా ప్రభుత్వం తికమక అవుతుంది, వెనకడుగేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రానికి సంబంధించిన మాత్రం చూస్తే అన్ని రాష్ట్రాల కన్నా దీనమైన స్థితిలో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పారిశుభ్ర అయితే పంచాయతీరాజ్ కార్మికులు ఉన్నారు. అందరి వేరే రాష్ట్రాలలో ఎంతో వాళ్ళ గొప్పతనంగా చూస్తున్నారు, వాళ్ళ దగ్గర బ్రహ్మాండమైన శాలరీస్ కూడా ఇస్తున్నారు. మన ప్రభుత్వం ఇట్లా ఎందుకున్నది? నీరు, నియామకాలు, నిధులు అని మనం తెచ్చుకున్న తెలంగాణలో ఇంత దీనంగా పరిస్థితి ఉండడానికి కారణాలు ఏమని అనుకుంటున్నారు మీరు? సార్ ముఖ్యంగా ఏంటంటే స్థానిక సంస్థలలో గ్రామ పంచాయతీల్లో వీళ్ళు ఎన్నుకోబడ్డారు కాబట్టి వీళ్ళకి చేసినా చేయకుండా బానిసల్లాగా పనిచేస్తారు, వీరు అక్కడే ఉంటారు, వీళ్ళకు నాయకత్వాలు ప్రభుత్వం మీద తిరగబడేంత శక్తి లేదు అని చెప్పి ప్రభుత్వాలు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాయి సార్. ఆ రకంగా కాకుండా సార్ మీరు ఒక శక్తి 60,000 మంది ఉన్న శక్తి సార్. మీరు లేకపోతే వీరు గ్రామాలు లేకపోతే వీళ్ళకు ఓట్లు వేసేటోళ్ళు ఎవరు చెప్పండి సార్. అదే సార్ చెప్పండి. రెడ్డి గారు చెప్పిన తర్వాత అమ్మ దగ్గరకు వద్దాం. రెడ్డి గారు చెప్పనియండి. గణపతి రెడ్డి గారు చెప్పండి సార్. అదే ఇప్పుడు మా యొక్క శక్తి తక్కువ ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మీరన్నట్టుగా మేము 60,000 మంది, 60,000 కుటుంబాలు, 60,000 కుటుంబాల వెనుక మా బంధువులు మేమందరం కలిసి ఏ ప్రభుత్వాన్ని అయినా కూడా ముందుకు రావాలన్నా వెనుకపోవాలన్నా వారిని గత ప్రభుత్వం కూడా మమ్మల్ని చిన్న చూపు చూసింది కాబట్టి వారు ఇంటికి పోయే ప్రయత్నం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించకుంటే తప్పకుండా గతి పడుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము. అందుకోసమే రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరము ఈ మే 20 తర్వాత రాష్ట్ర కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకుని 19వ తారీఖు నుంచి కానీ 20వ తారీఖు నుంచి కానీ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కూడా చేయాలనుకుంటున్నాము. మేము కనుక సమ్మె చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మంచినీళ్లు, వీధి లైట్లు, అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్యం మొత్తం గ్రామాలలో జనాలకు ఇబ్బంది అయి వారందరూ అనారోగ్య పాలై ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది సార్. ఇవన్నీ రాష్ట్రంలో ఉండాలంటే ముందు జాగ్రత్తగా ప్రభుత్వం రెడ్డి గారు సుధాకర్ గారు మీరు ప్రస్తుతం మా అమ్మ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఇవ్వండి, ఒకసారి మాట్లాడదాం అమ్మతోని. అమ్మా మాట్లాడండి, ఏం కాదు, నీ కొడుకునే ఇట్రండి మాట్లాడండి. అమ్మా వందనమమ్మా. ఓకే చెప్పడమ్మా. మీ వలననే ఈరోజు మేము ఇట్లా ఆరోగ్యంగా బతకగలుగుతున్నాము. మీరు ఏదైతే గ్రామాలలో తన సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారో దాని ద్వారానే ఈరోజు మాకు నీరు కానీ మాకు ఒక పరిశుభ్రత అనే కనబడుతుంది. మేము ఈరోజు ఇక్కడ ఈ స్థాయికి ఉన్నామంటే మీరే కారణం. దీని మీద మీరేమంటారమ్మా చెప్పండి. సార్ మేము పారిశుద్ధ కార్మికులంగా సార్, అయితే మేము 60,000 మంది ఉంటాం సార్ మొత్తం మా రాష్ట్ర వ్యాప్తంగా. మేము ఇదివరకు మన తెలంగాణ ఇది ఉండేగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండి మమ్మల్ని దేకలేదు కాబట్టినే ఈసారి ఏం చేసినామంటే మేము కాంగ్రెస్ వస్తే మాకేమన్నా మంచిగా ఉద్యోగం మంచిగా పెంచుతారేమో, మాకు జీతాలు పెంచి మమ్మల్ని ఏదన్నా తెలివిగా చేస్తారేమో, అన్ని మల్టీపర్పస్ తీసేస్తారేమో, మాకు పర్మనెంట్లీ చేస్తారేమో అని చెప్పి మేము ఆశపడి మేము కాంగ్రెస్ ను గెలిపించినందుకు మాకు మంచిగా చెప్పుతాను బుద్ధి చెప్తున్నారు సార్. మాకు మేము టిఆర్ఎస్ కు పట్టిన గతి ఈ కాంగ్రెస్ కూడా పట్టిస్తాం సార్. మా ప్రభుత్వము మేము ఎంత 60,000 మంది ఉంటే మా చుట్టాలు కూడా 60,000 మంది సార్. మొత్తం మీద మా గ్రామ పంచాయతీల తరపునే ఈ టిఆర్ఎస్ పక్కకు జరిగింది. ఎర్రబెల్లి దయాకర్ మమ్మల్ని బంధించిండు అక్కడ పాలకుర్తిలో పోతే. మేము
తమ్మయ్యని కానీ పోయినాం. ఆయన ఇల్లు ముట్టడిద్దామని పోతే వాళ్ళ ఇంటికాడ మమ్మల్ని బంధించిండు, 3 రోజులు జైల్లో పెట్టిండు. అందుకే మా అవసరం వచ్చి పక్కకు జరిగింది అని చెప్పి సీతక్కతో కూడా మాట్లాడితే సీతక్క కూడా మాకు ఏం సాయం చేస్తలేదు సార్. మేము పోతే మాత్రం ఏం చేస్తలేరు, మమ్మల్ని ఏం చేస్తలేరు. కాబట్టి మాకు మల్టీపర్పస్ అని పెట్టి సార్ మస్తు మంది బాణాలే పోతున్నాయి సార్. మాది కారోబార్ అని పెడతారు, ఆ కారోబార్ కు 12 మంది చెప్తారు. ఆయన తమ్మం ఎక్కమంటాడు, పెట్టమంటాడు, మోర్ తీయమంటాడు, అన్ని పనులు చెప్పి కరెంట్ రాకుండా కానీ కరెంట్ వేయించే వరకల్లా ఆ తమ్మం మీకెళ్ళి వాడి చచ్చిపోతే ఆయన పిల్లలాగం పెళ్ళమాగం రూపాయి ఇచ్చేయలేదు సార్. 5,000 ఇస్తుర్రు ఆ సాగు చేయని, కానీ అది కరెక్ట్ కాదు సార్. మాకు మొత్తం మీద అన్యాయమే జరుగుతుంది సార్. మాకు ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మాకు మల్టీపర్పస్ తీసేసి మాకు కనీస వేతనం 26,000 ఇచ్చి మమ్మలను ఉద్యోగ భద్రత కల్పిస్తేనే ఏం కాదు సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా లేకపోతే మాత్రము ఇదే ఓకే అమ్మా, అంతే అంతే. ఒక్కసారి అమ్మా ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం పని చేస్తున్నారమ్మా? అక్కడ ఏం పని చేస్తున్నారు మీరు? స్వీపర్ సార్, స్వీపర్. మీరు స్వీపర్, మొత్తం గ్రామంలో స్వీపర్. ఎంతమంది ఉన్నారమ్మా ఒక గ్రామంలో స్వీపర్లు? అంటే మల్టీపర్పస్ ఏదైతే తీసుకొచ్చిన తర్వాత మీ మీద బాధ్యతలు ఇంకా పెరిగినాయా, ఏమైనా తగ్గినాయమ్మా? ఇంటింటికి చెత్తేరమంటుంది సార్. నేను చేసేది ఇళ్ళ పంటి ట్రాక్టర్ పెట్టి చెత్తలేసుకొస్తే ఇప్పుడు ఏం లేదు. అదేంది రోడ్ పంటి కాయిదాలు ఏరుకుంటాల లెక్క భుజాలకు సంచులు వేసుకొని ఇళ్ళ పంటి పోయి చెత్త ఏరుకురావాలంట, పొడి చెత్త తడి చెత్త తేవాలంట. మేము తీసుకొచ్చి ఆ ప్లాస్టిక్ అంతా తెస్తే ఆయన అమ్ముకుంటాడట, జోకి బిల్డింగ్లు కడతాడట, జోక్ పిచ్చుకుంటాడట. ప్లాస్టిక్ అంతా మమ్మల్ని నేర్కరమ్మంటుండు ఇళ్ళ పంటి. మాకు సార్ మా కష్టం చూసి మాది బీబీనగర్ గ్రామ పంచాయతీ సార్. మేము 30 మంది ఉంటాము. మేము కష్టం ఎక్కువ ఉంది. వీళ్ళకు హైవే రోడ్ ఊకాలే, పోలీస్ స్టేషన్ ఊకాలే, ఎండి ఆఫీసు, ఎంఆర్ ఆఫీసు పని ఎక్కువ ఉందని చెప్పి మాకు పాలకవర్గం సర్పంచ్ కలిసి 9,500 జీతం సరిపోతలేదని చెప్పి మాకు ఇంకొక 1,500 పెంచేదా సార్. మొన్న ఏం చేసింది, డిపిఐ మేడం వచ్చి ఆ బుక్ గుంజుకొని పోయింది, నువ్వు 1,500 ఏ లెక్కతో ఇస్తాను అని చెప్పి. అయినా కానీ మాకు మొత్తం మీద దోపిడీ చేస్తున్నారు సార్. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా నేనైతే 96 ఎక్కిన సార్. 30 ఏళ్ళు నేను డ్యూటీ చేయబట్టి ఇంతవరకు ఏ భద్రత లేదు సార్. ఒక ఈఎస్ఐ పిఎఫ్ ఏది లేకుండా అయిపోయింది సార్. మాకు ఇప్పుడు ఏం నెలకొని సబ్బులు నూనెలు కూడా ఆపారు సార్. రైట్, ఇదే విషయంలో ఒకసారి మనకు బాలడుగు భాస్కర్ గారు వచ్చినట్టుంది. అలాగే భాస్కర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఒక అమ్మ మనకు వచ్చేసి అమ్మ ఏదైతే మాట్లాడిందో, ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నదైతే ఏదైతే చెత్త తడి చెత్త పొడి చెత్త అని ఉన్నదో దానికి కూడా లెక్క కడుతున్నారు. ఏదైతే ప్లాస్టిక్ సంచులు తీసుకొస్తున్నారో ఆ ప్లాస్టిక్ సంచులను కూడా కొలతలు పెట్టి తీసుకుంటున్నారు. వీరు తీసుకొచ్చిన చెత్తను వాళ్ళు అమ్ముకొని వాళ్ళు పైసలు పోగు చేసుకుంటున్నారు. ఈరోజు ఇంత దారిద్రమైన పరిస్థితి ఉన్నది. ఇంకోటి ఏంటంటే సెబీకు సంబంధించిన సహారాకు సంబంధించిన కొన్ని కోట్ల రూపాయలు మీకు రావాల్సి ఉన్నాయి. అందులో కూడా మీకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి సార్? మీరు దీన్ని ఎలా తీసుకోబోతున్నారు ప్రజల్లోకి? ఈరోజు పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ కార్మికులకి పనిభారం పెరిగిన మాట వాస్తవం. పనిభారం పెంచడానికి కొన్ని పద్ధతులు, అంటే ఇండియాలోకి సంబంధించినటువంటి అంశాలు కాకుండా, ఇండియా సిస్టమ్ కాకుండా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అమెరికా, ఫ్రాన్స్, కెనడా లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో శానిటేషన్ లో ప్రవేశపెట్టే సంస్కరణలు భారతదేశంలో కూడా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అందులో భాగంగానే మనకి కనబడేది స్వచ్ఛ భారత్. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారు పదే 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 ప్రచారం చేస్తున్నటువంటి ప్రచార కార్యక్రమం అది. స్వచ్ఛ భారత్ లో భాగంగా ఈ పట్టణ సంస్కరణలో, మున్సిపాలిటీ పంచాయతీ సంస్కరణలో భాగంగా రిక్రూట్మెంట్ తగ్గించారు. అంటే కావాల్సినటువంటి అవసరాలకు కావాల్సినటువంటి కార్మికులను నియమించడం కానీ, ఆ నియమించబడినటువంటి కార్మికులకు శాశ్వత ప్రాతిపదికగా ఉద్యోగ భద్రత కల్పించడం కానీ, లేదా వాళ్ళ యొక్క బాగోగుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛ భారత్కి నిధులు కేటాయించడం కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా అవసరాలు, ప్రజాసేవ, ప్రజా ఆరోగ్యం గురించి ముఖ్యంగా మనం చూసాం.
కరోనా వచ్చిన సందర్భంలో అందరూ రక్త సంబంధికులు కూడా దరిదాపులకు రానటువంటి స్థితిలో పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ కార్మికులు చచ్చిపోయిన శవాలని కూడా దహనం చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళ పట్ల ఈరోజు కొత్త కొత్త పద్ధతులు అనుసరించేటువంటి భాగంలోనే పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలనేటువంటి నిబంధన పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనల్ని అమలు చేసేటంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈ దేశ పరిస్థితి మన ప్రజల యొక్క స్థాయి, మన ప్రజల యొక్క అవగాహన స్థాయి ఈ దేశంలో అమలైద్దంటే ఇప్పుడున్నటువంటి ఈ సిబ్బందితోని, ఇప్పుడున్నటువంటి ఈ సిస్టమ్ తోని అమలు కాదు. ఇప్పటికే ఫెయిల్ అయింది. అట్లాంటి తడి చెత్త, పొడి చెత్తని మనసులో చేతులు పెట్టి, చేతులకు గ్లౌజులు కూడా ఇవ్వరు. ఇందాక అమ్మ చెప్పింది, తడి చెత్త, పొడి చెత్త చాలా వ్యర్థము, అంటు రోగాలు వస్తూ ఉంటాయి. అంటు రోగాలు వచ్చే చెత్తలోకి చేతులు పెట్టి చేస్తున్నారు. ప్రాణాలు అంటే ఒక పట్టణాన్ని క్లీన్ చేయడానికి, ఒక పల్లెని క్లీన్ చేయడానికి పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికుడి యొక్క ఆరోగ్యం, పారిశుద్ధ్య కార్మికుడి యొక్క ప్రాణం పోయేటువంటి స్థితి వచ్చింది. దీనికి గల కారణం ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్వచ్ఛ భారత్ లో సంస్కరణలు, విధానాలు. రెండోది మీరు ఒక మాట చెప్పారు, అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం చాలా వెనకబడి ఉంది పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు. నో, ఓన్లీ 1-2 స్టేట్స్ ఇన్ ఇండియా. కేరళ ప్రభుత్వం ఉంది. అక్కడ కేరళలో ఒక్కడంటే ఒక్కడు కాంట్రాక్ట్ టెంపరీ పారిశుద్ధ్య కార్మికులు లేడు. అక్కడ రిక్రూట్మెంట్ మొత్తం కూడా పర్మనెంట్ పద్ధతిలో చేస్తున్నటువంటి ఇది కేరళ. రెండోది అక్కడ సిఐటి పోరాటాల వల్ల మన పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో మినిమం వేజ్ ఇస్తారు. కర్ణాటకలో వేతనాలకి బడ్జెట్ కేటాయిస్తారు. జాబ్ గ్యారెంటీ ఉంది. ఈ 2 రాష్ట్రాలు తప్ప ఈ రాష్ట్రాలలో ఎక్కడా లేదు. ఎందుకు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ఇప్పుడు ఇదే స్థితి ఉంది. అంత ముందు ఉన్నప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం. ఓకే సార్, ఉద్యోగ భద్రత ఒకసారి మనం వెంకట గారి దగ్గరికి వెళ్దాం సార్. భరోసారి మీద వస్తాను. వెంకట గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సహారాకు సంబంధించింది, మనం ఒకసారి ప్రొవిడెంట్ ఫండ్ కు సంబంధించి ఏదైతే ఉన్నదో ఆ ప్రొవిడెంట్ ఫండ్ కు సంబంధించి కూడా సహారా మీద ఒత్తిడి తీసుకురాలేదు, ఆ ప్రొవిడెంట్ ఫండ్ కూడా రాలేదు. ఇంకో విషయం ఏంటంటే, మనం ఇప్పుడు భాస్కర్ గారికి అడిగాం ఏంటంటే ఉద్యోగ భద్రత అనేది వేరు, వేతనాలు వేరు. వేతనాల విషయంలో మన రాష్ట్రం వెనుకబడి ఉన్నది. ఇది ఒక విషయం చెప్తున్నాం. ఇంకొక విషయం అంటే సహారాకు సంబంధించిన ప్రొవిడెంట్ ఫండ్ ఏదైతే ఉన్నదో పారిశుభ్ర కార్మికులకు సంబంధించి దాన్ని కూడా మనం విఫలమయ్యాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు గ్లౌజెస్ ఏదైతే శానిటేషన్ వర్కర్ చెత్త పొడి అంటే తుడి చెత్త, పొడి చెత్త అని చెప్తున్నారు, వెట్ అండ్ డ్రై అని చెప్తున్నారు. ఆ వెట్ అండ్ డ్రైకు సంబంధించిన మనం చూస్తే వారికి కనీసం గ్లౌజెస్ ఇక తొడుక్కోనేనికి ఏదైతే ఉన్నదో వారికి సరైన సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కడ కూడా అమలు చేయట్లేదు. దీనికి ఇంకొక విషయం మనం చూసినట్టయితే భాస్కర్ గారు చాలా చెప్పారు. కరోనా వచ్చిన సమయంలో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి వారు అక్కడ గ్రామాలలో తన సొంత ఇంటి మనుషులు కూడా దగ్గరాక సమయంలో ఎవరైతే పారిశుభ్ర కార్మికులు ఉన్నారో వారు పోయి వారిని సేవలు కూడా అందించారు. వారి అక్కడి నుంచి చెత్త, పొడి చెత్త, తడి చెత్త అన్ని వేరు చేసి తీసుకొచ్చారు. అది వారికి వచ్చిన మనం వారికి ఆరు చేసిన పనికి మనం ఈరోజు వారికి సంబంధించింది ఇలా వారిని గౌరవించుకుంటున్నామా? ఈ విషయంలో మీరేమంటారండి సార్? వెంకట గారు సార్ చెప్పండి. గ్రామ పంచాయతీ కార్మికులు దాదాపు పారిశుద్ధ్య పనులలో డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి విపత్క పరిస్థితులను కూడా ఇలా గ్రామ ప్రజలను, తన కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామ ప్రజలను ఈరోజు కాపాడుకుంటూ వస్తున్నారు. ఈరోజు స్వచ్ఛధనము అనే కార్యక్రమం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ కార్మికుల వేతనం గురించి, వాళ్ళ భద్రత గురించి రెగ్యులరైజ్ అనేది గ్రామ పంచాయతీ కార్మికుడికి గత 35-40 సంవత్సరాలుగా నోచుకోని పరిస్థితి ఉంది. రెగ్యులరైజ్ అనేది లేదు. ఈరోజు కనీస వేతనం లేదు. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు ఇటువంటి సేవ చేస్తున్నా కూడా వాళ్ళు కట్టు బానిసలుగా చూస్తున్నారు తప్ప వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చేయడం లేదు. కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులు దాదాపు అనేక పనులలో నిమగ్నమై సేవ చేస్తున్నారు. కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులను
దాదాపు కరోనా వాటి విపత్కర పరిస్థితుల్లో అనేక సేవలు చేస్తున్నారు. మలేరియా, డెంగ్యూ అనేక కార్యక్రమాలు చేస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించమంటున్నాం. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికునికి పర్మనెంట్ చేయమంటున్నాం. దాదాపు ఇతర శాఖలో ఏ శాఖలో చూసినా కూడా నియామక పత్రాలు ఉంటాయి, కానీ గ్రామ పంచాయతీ కార్మికునికి నియామక పత్రాలు ఉండయి. ఓన్లీ ఆన్లైన్లో పేరు నమోదే. అంటే ఈ ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు ఎంత హీనంగా చూస్తున్నాయో మనం దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వము, ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రత్యామ్నాయంగా గత కేరళ కానీ కర్ణాటక విధంగా మాకు మంచి మార్గాన్ని చూపించాలి, ఉద్యోగులకు మంచి స్థితిగతులను చూపించాలని కోరుకుంటున్నాం. రైట్ సార్, ఇదే సమయంలో మనం ఒకసారి పాలాడుకు సుధాకర్ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ గారు ప్రస్తుతం అక్కడనే ఉన్నారు కాబట్టి మీతోని కార్మికులు కూడా ఉన్నారు కాబట్టి ఏ కార్మికులు అయితే ఈరోజు మా గ్రామాలకు సంబంధించింది వాళ్ళ పారిశుభ్రత అనేక విషయాలలో వాళ్ళు చేస్తున్నారో వీడియో ఆన్ చేయండి సార్. సుధాకర్ గారు, సుధాకర్ గారు నా మాట వినబడుతుందా అండి? సార్ సార్ భాస్కర్ గారు మీ వీడియో ఆన్ చేసి ఉన్నదా? సుధాకర్ గారు, హలో సార్. సుధాకర్ గారు, భాస్కర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో మనం అక్కడ ఎవరైతే కార్మికులకు సంబంధించిన మనం చెప్పామో, అంటే ఇప్పుడు ఏదైతే కరోనా సమయంలో కూడా మన అంతా ఆదుకున్నందుకు ఈరోజు మనకు ఫలితంగా ప్రభుత్వాలు ఇచ్చేది ఏంటంటే వారికి ఆన్లైన్లో కూడా పేరు లేకుండా చేశారు, వారి చనిపోయినా కూడా వాళ్ళ గుర్తింపు లేకుండా చేశారు, వారికి సంబంధించిన ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళకి ఇన్సూరెన్స్ లేవు, వాళ్ళకు సరైన పద్ధతిన సేఫ్టీ ప్రికాషన్స్కు ఒక గ్లౌజెస్ కూడా ఇస్తలేదు. దీని విషయంపై యాజ్ ఏ సిఐటియు రాష్ట్ర ప్రధానదర్శిగా ఇప్పుడు మీరు ఇప్పుడు రాబోయే కాలంలో ఎలా దీన్ని ప్రతిఘటించబోతున్నారు? ఈరోజు అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక సమస్యల మీద పోరాడేటువంటి సంస్థగా తెలంగాణలో సిఐటి పనిచేస్తా ఉంది. మా దాంట్లో అత్యంత ప్రియారిటీ ఎవరైతే ఎక్కువ ఆపండి సార్, ఆపండి, మీరు ఫోన్ కదిలేకండి. ఎవరైతే ఈరోజు నిరాదరణ గురవుతారో వాళ్ళందరూ కూడా సమీకరించి మేము పెద్ద ఎత్తున తెలంగాణలో ఉద్యమాలు చేస్తున్నటువంటి సంస్థగా ఉన్నాం. ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించినటువంటి ఉద్యోగ భద్రత విషయంలో ప్రభుత్వం ముందు నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు పెడుతున్నాం. ఈరోజు వాళ్ళని పంచాయతీలకి వదిలిపెట్టడం, ప్రజల దగ్గరికి మీరు వసూలు చేసుకుని డబ్బులు తీసుకోవడం అనేటువంటి కాకుండా వాళ్ళని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలి. వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి వేతనాలకి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వేతనం కూడా పెంచాలని చెప్పి చెప్తున్నాం. కానీ చెవిటోరు ముందు చెంకో ముందు పద్ధతిగా ఉంది. ఈరోజు కార్మికులు, కార్మిక చట్టాలు, కార్మిక యూనియన్లు, కార్మిక సంక్షేమం, కార్మికుల వేతనం మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతున్నటువంటి నేపథ్యంలో అది నయా ఉదారవాద విధానాలు, సరళీకృత ఆర్థిక విధానాలతో ముడిపడి ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఈరోజు హక్కుల రక్షణ కోసం మే 20వ తారీఖున సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఈ సార్వత్రిక సమ్మెలో కూడా వీళ్ళ యొక్క డిమాండ్ ముందు పెట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. దేశవ్యాప్తంగా జరిగేటువంటి సార్వత్రిక సమ్మె అయిపోయిన మరుక్షణం ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల మీద మొత్తం మంది కార్మికుల్ని సమీకరించి మహోద్యమాన్ని నిర్మించేటువంటి మేము భవిష్యత్తు ప్రణాళికని రచిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2015లో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో సమ్మె చేసినటువంటి కార్మిక వర్గం గ్రామ పంచాయతీ కార్మికులు. ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఈ సమ్మెను తీవ్రంగా అణచివేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ వల్ల కాలేదు. అది అనివార్యంగా యూనియన్ తో చర్చలు జరిపి కొన్ని రకాలైనటువంటి అగ్రిమెంట్లు చేసుకొని ఇప్పుడు పొందుతున్నటువంటి 9,500 జీతం, అప్పుడు 500, 600, 700, 1000, 2000 లోపే జీతం ఇచ్చేవాళ్ళు. అలాంటి ప్రభుత్వాన్ని, అంటే నాకు ఎవరు ఎదురులేదన్నటువంటి ప్రభుత్వాన్ని పోరాడి డిమాండ్ సాధించుకున్నటువంటి స్థితి ఈ కార్మికులకు ఉంది. చూస్తే ఊరికొకరు ఉంటారు, పేదలుగా ఉంటారు, లేకపోతే ఎవరికి వాళ్ళకి అండలేకుండా ఉండదనుకుంటారు, సర్పంచుల యొక్క కన్సర్న్లు ఉంటారు. అయినా కానీ వీళ్ళు కన్నెర చేస్తే
ఏ ప్రభుత్వం అయినా దిగిరాక తప్పదు. అలాంటి పోరాటానికి సిఐటి ప్లాన్ చేస్తుంది. రైట్. అవసరమైతే మరో సమ్మెని తెలంగాణ రాష్ట్రంలో ఓకే సార్ మేము సమ్మె సైరన్ మగిస్తానికి సిద్ధం చేస్తున్నాం. కార్మికులు ఆ సీట్లను నింపుతున్నాం. రైట్. వెంకట గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్పినట్టుగా సమ్మెకు సంబంధించింది మీరు చేస్తున్నారు వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఒకటే విషయం, చాలా సమయం చక్క ఉన్నది కాబట్టి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా దీని వీళ్ళని ఇప్పుడు ఈ కారణం ఏదైతే వీళ్ళు వాయిదా వేసుకుంటూ వస్తున్నారో ఒక కారణం ఇది కూడా అనుకుంటున్నారా? ఒక్కసారి చెప్పేసి చేయండి వెంకట గారు. గ్రామ పంచాయతీ కార్మికులు ఈ వేతనం గ్రామ పంచాయతీ కార్మికులు దాదాపు డిమాండ్స్ మీద మేము పోరాటాలను చేస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో ఈ స్థానిక సంస్థలకు ముందుకెళ్ళడానికి వెనుకడుగు వేస్తుంది. మా డిమాండ్స్ మీదనే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు దాదాపు 3 నెలల కాలంలోనే చనిపోయిన కార్మికులకు రక్షణ లేని పరిస్థితి ఉంది. సర్పంచ్ గనక పరిపాలన గనక వస్తే మా గురించి పట్టించుకునే నాదుడు లేడనే మేము ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. దాదాపు ఓకే. ఈరోజు సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం ఏదైతే చూద్దాం, ఏదైతే గ్రామ పంచాయతీలకు సంబంధించిన కార్మికులు ఉన్నారో తన భుజాన గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఏది పారిశుభ్రత కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ సోర్సెస్ కానీ ఏదైనా కానివ్వండి, వాళ్ళ తన భుజాన వేసుకున్న వారి ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో మనం ఇప్పుడు కండారా చూశాము. వాళ్ళు చెప్పే మాటలను బట్టి విన్నాం కూడా. ఈ విషయంలో కంక్లూడ్గా మీరు ఏదైతే సందేశం తెలుసుకున్నారో అది పోర్ట్ సైట్ ద్వారా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి సందేశం తెలుసుకున్నారు? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం చూసిన తర్వాత చాలా హృదయ విదారకంగా ఉంది. ఎందువల్ల అంటే గ్రామాలకు ఆయువు పట్టైనటువంటి ఈ గ్రామ పారిశుద్ధ కార్మికుల యొక్క జీవితాల్లో ఇంతటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేటువంటి ఒక నిజాన్ని తెలుసుకోవటం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి రియాలిటీస్ మనం కనుక తెలుసుకున్నట్లయితే ఇంకా కోకొల్లలుగా ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇన్ని తరాలుగా పనిచేస్తున్నా కూడా అక్కడ ఒక రెగ్యులరైజేషన్ అనేటువంటిది లేదు. జాబ్ విషయంలో ఒక సేఫ్టీ అనేటువంటిది లేదు, సెక్యూరిటీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, అలాగే ఎటువంటి అమ్యూనిటీస్ లేవు. ఇవన్నీ లేకపోగా ఈ మల్టీపర్పస్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే అబాలిష్ చేయాలి. ఫోర్ సైట్స్ టీవీ తరఫున మనందరి తరఫున కూడా ప్రభుత్వానికి చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటి అంటే అత్యంత దురదృష్టకరమైనటువంటి పాలసీ ఇది మల్టీపర్పస్ స్కీమ్ అనేటువంటిది. దీన్ని తక్షణమే తీసివేయాలి. అలాగే స్పెషలైజ్డ్ కేటగరైజ్డ్ వర్కింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ప్రవేశపెట్టాలి. ఎందువల్ల అంటే స్పెషలిస్టులు అనేవాళ్ళు ఎవరు ఏ పనిని వాళ్ళు చేయాలో వాళ్ళే దానికి నియామకం పొంది వాళ్ళ ఆ పనులు చేసేటువంటి విధానం ఉండాలి. అలా కాకపోవడం వల్ల ఈ మల్టీపర్పస్ స్కీమ్లో మనం చూసినట్లు మన మిత్రులందరూ నేతలు కూడా చెప్పారు, అవాంఛనీయమైనటువంటి సంఘటనలు, ప్రాణాపాయ పరిస్థితి కూడా వచ్చిందని మనం తెలుసుకున్నాం. 3 నెలల్లోనే ఇంతమంది అలా మృత్యువాత పడ్డారంటే ఇది చాలా పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అంశంగా మనం భావిస్తున్నాం. అలాగే ఇక్కడ చూసినట్లయితే జీవో 51 ఏదైతే ఉందో దాన్ని తక్షణమే అమెండ్ చేయాలి. అది చాలా లోపభూయిష్టంగా ఉన్నందువల్ల ఆ జీవోను వెంటనే అమెండ్ చేయవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉందని మరోమారు విజ్ఞప్తి చేస్తూ గ్రామ పారిశుద్ధ జీవితాల్లో వీళ్ళ యొక్క ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు కనుక మెరుగుపరచకపోతే, వాళ్ళ జీవితాల్లో కనుక వెలుగు రేఖలు రాకపోతే తద్వారా యావత్తు రాష్ట్రం కూడా అంధకారంలోకి వెళ్ళేటువంటి ఒక పరిస్థితులు రాబోతున్నాయనేటువంటి ఒక హెచ్చరిక కూడా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా సత్వరమే చర్యలు చేపట్టాలని మరీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఏదైతే స్వచ్ఛ భారత్ తీసుకొచ్చారో, స్వచ్ఛ భారత్ తీసుకొచ్చిన సమయంలోనే ఉద్యోగాలను మాత్రం కొరత పెట్టారు. అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏవైతే ఉన్నారో పారిశుభ్రత ఏదైతే కార్మికులు ఉన్నారో వారికి సంబంధించిన వేతనాల విషయంలో కానీ ఈ ఇదైతే మనకు ఇప్పుడు మల్టీపర్పస్ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత వారి మీద ఒక మూలిగనక్క మీద తాటికాయబడ్డట్టు వారి మీద ఇప్పుడు ఉన్న పరిస్థితులలో వారి మీద ఇంత దారుణమైన పరిస్థితులలో వారిని ఇంకా వెట్టి చాకరీ చేపిస్తున్నారు. వారికి సరైన పద్ధతిలో ప్రభుత్వాలు ఆదుకొని వారికి సరైన పారితోషికం, అలాగే వారికి ఉద్యోగ భద్రత, వారికి ప్రభుత్వ విభాగంలో పనిచేసేటట్టుగా ఉద్యోగాలు కల్పించాలని 60 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా చేస్తున్న వారి సేవలను గుర్తించి వారు ఎప్పుడైతే ఆరోగ్యపరంగా వారు ఒకవేళ కనుక ఏదైనా దురదృష్టవశాత్తు ఏదైనా జరిగినా కూడా వారికి ఆదుకునేటట్టు విధానంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఫోర్ట్ సైజ్ టీవీ కోరుతూ ఇంకొక మారు
గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించింది ఫోర్సైజ్ టీవీ ఎల్ల వేళలా మీ అండగా ఉంటుందని చెప్పుకుంటూ రేపు మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైజ్ టీవీ.